అందరికి సారీ చెప్పాలి. ట్రాక్ వద్దు వైబ్రేట్ అవుతుంది డబ్బా అని చెప్పి వెనక తిరిగి చూసా. తిరిగి చూడగానే ట్రైన్ అయితే ప్రత్యక్షమైంది. హలో మా అందరికి హార్డ్లీ వెల్కమ్ బ్యాక్ టు వీక్ 4. త్రీ వీక్స్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసుకున్నాము. మీరు లాస్ట్ వీడియో అయితే చూడకపోతే డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. సో లాస్ట్ వీక్ వచ్చేసి చూసారు కదా ఎంత కామెడీ అయితే జనరేట్ చేశానో, అలాగే ఈ వీక్ కూడా ఖచ్చితంగా అయితే కామెడీ అయితే జనరేట్ చేసి మీకు అనేది ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తా. సో డే బై డే ఎడిటింగ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అవి, అలాగే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతా. సో అలాగే వీడియోలో ఫన్నీ కంటెంట్ కూడా ఎక్కువ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నా. లాస్ట్ వీక్ వచ్చేసి మిడ్ ప్రిపరేషన్ కదా మాకు వచ్చేసి, ఈ వీక్ వచ్చేసి మిడ్ ఎగ్జామ్స్. సో ఇవాళ అయితే ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోబోతున్నా కాలేజ్లోనే. సో కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ మా ఎవరికి ఏం ప్రిపేర్ అవ్వలేదు ఇంకా. సో మేము ఎగ్జామ్స్ ఎలా రాస్తాము, పాస్ అవుతామా లేదా అన్నది ఎగ్జామ్స్ రాసే దాన్ని బట్టి ఉంటుంది కదా. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఎలా రాసానో నేను, అలాగే కెమెరా బ్యాక్ ఉన్న రామ్ చరణ్ ఎలా రాసాడో ఖచ్చితంగా మీకు చెప్పబోతున్నాను. సో ప్రతి ఎడిటర్కి అలాగే యాక్టర్ కూడా బ్యాక్ ఎండ్ లో పనిచేసేది కెమెరా మ్యాన్స్, అలాగే బ్యాక్ వరకు ఉంటుంది. సో నాకంటూ అలా ఎవరు ఒక రామ్ చరణ్ కూడా ఒకటి మధ్యలో ఉన్నాడు, మిత్రులందరూ వెళ్ళిపోయారని చెప్పారు కదా లాస్ట్ వీడియోలో. సో ఆడు కూడా ఉండాలంటాడో తెలియదు, ఆడ ఇష్టం అది, ఆడు ఉంటాడంటే ఉండాలి లేదు. లేకపోతే సరే మనకి ఏట్లేదు, సక్సెస్ఫుల్ గా ఒకరిని చేసుకోగలను. సో చూద్దాము ఎంతవరకు లాగగలితే అంతవరకు లాగుదాం. సో నా కష్టంగా మీకు నచ్చినట్టయితే ఒక చిన్న హెల్ప్ నాకు, అది కూడా నాకేం పర్సనల్గా చేయట్లేదు, ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నాకంటే లైక్ వెళ్ళిపోద్ది, సబ్స్క్రైబ్ అనేది మీకు నోటిఫికేషన్ అయితే రావడానికి వెళ్ళిపోద్ది. సో మన కంటెంట్లో అనేది బ్యాడ్ వర్డ్స్ అలాగే బ్యాడ్ వీడియోస్ అయితే ఉండవు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సింపుల్గా చూడొచ్చు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో ఇంక లేకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మార్నింగ్ అయితే ట్రైన్లో వస్తుంది, ఖాళీ లేదు, చూసుకోవచ్చు మీరు. దగ్గర అన్ని 6 కోచ్లు 7 కోచ్లు తిరిగి ఒక్క దగ్గర కూడా ఖాళీ లేదు. లాస్ట్ గేడేరు అయితే నించున్నా, మీకు చూపిద్దాం అని చెప్పి. నేతో పాటు బాయ్ కూడా నించున్నాడు. ట్రైన్ అయితే తీసుకెళ్ళిపోతుంది బాగుందని చెప్పి మేము వాళ్ళు చెప్తుంటేనే వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నారు. తాడలో యాక్చువల్గా ట్రైన్ క్రాసింగ్ కి గరీబాద్ ఔరామేలో ట్రైన్ వచ్చేసి మరి ఔరామేలో అనుకుంటా, గరీబాద్ వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు ఇష్టానుసారంగా. ఇప్పుడే దువ్వాడ స్టేషన్ అయితే దిగేసా. మార్నింగ్ ట్రైన్ వచ్చేసి ఎర్లీగానే వచ్చేసింది. చూస్తే కదా ట్రైన్ లో చూపించాను ఎంత రసుకుందాం. సో ఉదయం అయితే ఏం తినలేదు, ట్రైన్ లో తిందామని చెప్పి బాక్స్ తెచ్చుకున్నా. ఆ బాబా ఇంకేం చేసాను, దువ్వాడ దిగి ఇప్పుడైతే తింటున్నాను ఆల్రెడీ. ఇప్పుడే టిఫిన్ వచ్చేసి కంప్లీట్ చేసుకున్న స్టేషన్ లో. కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయా. చెప్పాక మనం అంతే సింగిల్ అని బ్లా 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 మొత్తం చెప్పాక లాస్ట్ వీక్ వచ్చేసి అదంతా వదిలి అంటే ఇది ఇప్పుడు కూడా అలాగే వెళ్తున్నా. అదంతా జస్ట్ లీవ్ ఇట్ అండ్ ఫ్లై ఫార్వర్డ్ అంతే. ఫ్లై ఫార్వర్డ్ కదా ముందు ఒకటి ఉంటుంది అండ్ ఫ్లై అని ఉంటుంది ఒకటి. అవునా నిజమా? అది ఎందుకులే అని చెప్పలేను నేను. సో లాస్ట్ వెన్ కంపేర్ టు లాస్ట్ వీడియో, దిస్ వీడియో మస్ట్ బి క్రేజీ అండ్ హై క్యూరియాసిటికల్ వీడియో. ఎందుకు ఎలా అన్నానంటే ఇది వచ్చేసి మాకు మిడ్ ఎగ్జామ్స్ వీక్. సో ఎవరికి ఏం రావు క్లాస్లోని మ్యాథ్స్. చూద్దాము, నాకు కూడా ఏం రావు స్టిల్, ఇవాళ కూడా నాకు ఏం రావు. రేపు వచ్చేసి మిడ్ ఎగ్జామ్. సో టైం టేబుల్ కూడా అలాగే వేసారంటే రేపు మిడ్ ఎగ్జామ్ అయితే వాళ్ళు రివిజన్ షెడ్యూల్, రేపు సిలబస్ వేయడం మానేసి వేరే సబ్జెక్ట్ వేశారు. సో ఇంటికి వెళ్ళి అయితే ప్రాక్టీస్ చేయాలి గట్టిగానే. రేపు వచ్చేసి మాకు మ్యాథ్స్. సో ప్రాక్టీస్ చేయకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతా. ఫెయిల్ అవ్వను కానీ ఖచ్చితంగా కూడా ప్రాక్టీస్ చేసి పాస్ అయితే అయిపోతా. సో నేనంటే పాస్ అయిపోతాను, మరి మిగతా వాళ్ళ సంగతి చూడాలి. మరి నేను కూడా ఒకటి, నేనే అందరిలాంటి మనిషి కాదు, నేనే అందరిలాంటి మనిషే. అందరికీ నాకు ఇంకా ఎక్కువ ఉంటుంది, స్క్రిప్ట్ రైటింగ్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది. మేము నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను నాకు ఏ ఎగ్జామ్స్ అయినా కానీ. సో అందుకనే దిస్ వీడియో మస్ట్ బి గోన్ క్రేజీ. అండ్ మీ అందరికీ సారీ చెప్పాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే లాస్ట్ వీక్ వీడియో వచ్చేసి 1 డే అయితే డీల్ అయింది కదా. ఎందుకు అలా డీల్ అయిందంటే ఎడిటింగ్ వల్ల కరెంట్ అది లేదు. సో ల్యాప్టాప్ ఎడిట్ చేయడం అనేది కొద్దిగా కష్టమైంది. హాట్స్పాట్ అది లేక అన్ని డౌన్లోడ్ అవ్వలే, ఎఫెక్ట్స్ ఫిల్టర్స్ అవిని. సో అందుకే లేట్ అయితే అయింది. వాళ్ళ కాలేజ్ కూడా లేట్ అయిపోతాను నాకు తెలిసి. ఇంకా 4 minutes ఉంది, వెళ్ళాల్సిన దూరం చూడండి చాలా ఉంది. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం వచ్చేసి ఎవరు ఉంటారు నాకు తెలిసి. మార్నింగ్ కూడా చాలా మంది ఆప్షన్ 42 members, ఆప్షన్ 75కి. ఇప్పుడు ఫెబిన్ గడ వెళ్ళిపోతాడా, లోకనాథ్ గడ వెళ్ళిపోతాడా, హేమంత్ గడ వెళ్ళిపోతాడా, బాలు గడ వెళ్ళిపోతాడా. నేను వెళ్ళిపోతుంది కానీ అటెండెన్స్ లేదు నాకు, స్పీక్ పోద్దని చెప్పి మానేసా. ఇప్పుడు జిత్తు కొట్టినాడు కదా, రోజు కాలేజ్కి వచ్చినా సరే మా బిల్డింగ్ పైన అయితే కొత్త బిల్డింగ్ కడుతున్నట్టు తెలియదు అండి. అడిగి కొత్త ఫ్లోర్ లేపినట్టు అంత బాగా చూస్తారు కాలేజ్ అంతాడు. బాత్రూంలో కూడా సోకులు తక్కువే అవ్వలేదు. ఇక చిన్న అర్థం కనబడింది అంతే. కాలేజ్ అంతా అయిపోయింది, కాలేజ్ ఒక్కర్లేడు అయినా సరే సోకులు. ఇక మా కాలేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయా. మరి రీల్ షూట్ గురించి చెప్పలేదు అనుకుంటున్నారా, మిడ్ ఎగ్జామ్స్ కదా. డైలీ ఒక 2-3 వీడియోస్ తీసే ప్లేస్లో జస్ట్ 1 వీడియో అయితే ప్లాన్ చేశాను. సో 1 వీడియో అయితే తీయాలి.
తీస్తాను కూడా, అది కూడా సింపుల్ వీడియో వచ్చేసి. రేపు అనేది కొత్త స్టఫ్ అయితే వస్తున్నాను. ఫస్ట్ స్టఫ్ ఎందుకన్నా రేపు కొంచెం మిడ్ ఎగ్జామ్స్ కదా, ప్రిపరేషన్ అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి అయితే స్టార్ట్ చేయాలి. ఇవాళ కాలేజ్లో స్ట్రెంత్ కూడా ఎక్కువ రాలేదు. మార్నింగ్ ఆబ్సెంటీస్ 42 మెంబర్స్ ఉన్నారు. మధ్యాహ్నం వచ్చేసరికి మొత్తం చాలామంది వెళ్ళిపోయారు. మొత్తం ప్రెజెంట్ వచ్చిన వాళ్ళు 21 మెంబర్స్ అంతే అవుట్ ఆఫ్ 75కి. అది స్ట్రెంత్ ఇవాళ. మిడ్ ఎగ్జామ్స్ అని చెప్పానుగా. సో గ్రౌండ్ అయితే మళ్ళీ కలకలాడే గ్రౌండ్ మళ్ళీ ఖాళీ అయిపోయింది. ఓన్లీ సీనియర్స్ ఒకళ్ళు మ్యాచ్ ఆడుతున్నారు, మొత్తం ఖాళీ. ఇదే మా కాలేజ్ వచ్చేసి. సీనియర్స్ ఉంటారు ఈ బ్లాక్లోని. మాది దూరంగా వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మాది. సో ఇప్పుడైతే ఎప్పుడు వెళ్ళే ట్రాక్ అయితే ట్రాక్ దారి అవుతుంది. ఇప్పుడైతే వేరే ట్రాక్ అంటే దాని మీద ఆ ట్రాక్ నుంచి అయితే ఆపోజిట్లో వచ్చే ట్రైన్స్ వస్తాయి. అది ట్రాక్ మీద అంటే ఈ డైరెక్షన్లో వెళ్తాయి ట్రైన్లు అన్నీ. సో ఇప్పుడైతే ఆ పక్క ట్రాక్ అయితే వెళ్ళిపోతాను. ఆ పక్క ట్రాక్ ఎందుకంటే అది ఓన్లీ లూప్ అంతే. ట్రైన్స్ అయ్యేటలో పెద్దగా ఎప్పుడో ఒకటి లేదు గూడ్స్ అంతే. ఇటు సైడ్ అయితే ఎక్స్ప్రెస్ అయితే, సో ఇటు సైడ్ అయితే వెళ్ళను. అలాగైతే రామ్తోని కూడా ఉన్నాడు, చూసుకోవచ్చు. ఈజ్ మై కెమెరామెన్. సో ఇప్పుడు ఎప్పుడు వెళ్ళే రూట్ కాకుండా ఎలా ఎందుకు వచ్చానంటే, లాక్ అయితే ఇంట్రో చెప్పాలి. ఇంట్రో చెప్పడానికి లొకేషన్ ఎప్పుడు కిందనే చేస్తున్నాను కదా, కింద రొటీన్ అయిపోయింది. పైన కొత్త ఏం దొరుకుతాయి అని చెప్పి చూడడానికి అని చెప్పి వచ్చాను. చూసి ఇంట్రో అయితే చెప్పాలి. రోజు ఇది బాధ అయిపోయింది ప్రతి వీక్ను ఇంట్రో చెప్పడానికి లొకేషన్ ఎత్తుకోబోరికే. అంటే మీకు కూడా బోర్ కొట్టద్దు కదా ఎప్పుడు ఒక లొకేషన్లో చెప్తే, అందుకైతే చేంజ్ చేస్తూ ఉంటా. ఇక్కడ ట్రాక్ మీద ఫీల్ అవ్వాలని చెప్పి చెప్పులే తిప్పి నడుస్తున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి నేను రామ్ చరణ్ ఛాలెంజ్ అయితే పెట్టుకోబోతున్నాం. అదేంటంటే ట్రాక్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్ వచ్చేసి అంత యూజువల్లో ఉండదు, చెప్పాను కదా ఆల్రెడీ. సో దీనిపైన అయితే వచ్చి ఆపోజిట్ ట్రైన్స్ వస్తాయి, బ్యాక్ నుంచి ఏ ట్రైన్స్ రావు. సో ఎడ్ చేయబోతున్నాం అంటే ఇప్పుడు ఇలా సింగిల్ ట్రాక్ మీద, ఈ ట్రాక్ మీద నేను, ఆ ట్రాక్ మీద ఆడు, అలా నడుచుకుంటూ అయితే ఎవరెక్కువ దూరం వెళ్తారో ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో చూద్దాం గెలిచిన ప్రైజ్ మీద ఏంటుందో, జస్ట్ మామూలు టెస్టింగ్ అంతే. సో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. సో కొంచెం ఆడే ఇక్కడ నేను రెడీ అయిపోయాము. సో వీడియోకి వెళ్తున్నాను ఏంటి అనుకోకండి, సింగిల్ ట్రాక్ మీద కదా, నేనే వీడియో తీసుకుని నేను నడాలి. ఆడ వీడియో చేద్దాం అంటే ఆడు కదులుతాడు. సో చూద్దాం స్టేజ్ వరకు వెళ్ళిపోతామా లేదా అని. సో ఇందులో ఫేక్ అది వేయట్లేదు, జెన్యున్గానే. ఫేక్ చేసినా సరే అలాగే ప్రైజ్ మనీ ఏటి ఉండదు కదా, పోయి చేయట్లేదు. సో నాకు వచ్చేసి మైనస్ ఏంటంటే, సో నా స్పైక్స్ అయితే అరిగిపోయి. చెప్తాను కదా ఈ ట్రాక్ వచ్చి అన్ని యూజుల్లో ఉంటుంది, నీకు చూసుకోవచ్చు. ట్రైన్ వెళ్ళగానే అక్కడ గూడ్స్ ట్రైన్ సరే ఆ ట్రైన్ నుంచి వెళ్తుంది, ఈ ట్రాక్ మీద అయితే రాదు. సో అందుకని ట్రాక్ మీద వచ్చాను. ట్రాక్ మీద రావు అసలు, ఆ ప్లేస్లోనే వెళ్తాం. సో మీరైతే ఇలాంటివి ఏమైనా ట్రై చేయకండి. మేము అంటే సరదాకి అన్నీ తెలుసుకొని అయితే వచ్చాము, అన్ని ప్రికాషన్స్ తోటిని. ఇప్పుడు ఎలా ఉన్నా సరే సిగ్నల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతాను. దూరంగా సిగ్నల్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో స్లిప్ అయిపోయినా కంట్రోల్ చేయాలి. దానికి ఛార్జ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో దూరం కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఎంతవరకు అయితే నడుచుకుని అయితే వచ్చాము. నేనైతే కెమెరా నుంచి 2 టైమ్స్ అయితే 2 క్లిప్స్ విధంగా అయితే మొత్తం 2 టైమ్స్ కెమెరా అయితే తీసా. సో కెమెరా తీసిన ప్రతిసారి కూడా పడ్డాను. 2 టైమ్స్ అయితే అడుగు కింద పెట్టాను. సో ఒకసారి రామ్చంద్ర కూడా బాగా కొద్ది స్లిప్ అయిపోతే అక్కడ ఒకసారి ఆగాను ఎటవుద్దని. అక్కడ మొత్తం 3 నాది వచ్చేసి. ఆడొచ్చేసి నా అర్థం కొత్త. సో ఆడొచ్చేసి మొత్తం ఏంటంటే 17 కదా, 17 టైమ్స్ అయితే కిందకైతే దిగేశాడు. సో ఛాలెంజ్ వచ్చేసి విన్నర్ అయితే నేనే. ఎంతవరకు వచ్చింది ఛాలెంజ్ ఎందుకు ఆపేసామనుకుంటున్నారా? సో కొంచెం అయితే మళ్ళీ అయితే వచ్చాము. సో అందుకని ఛాలెంజ్ ఆప్షన్ రిస్క్లు అయితే తెలుసుకోలేదు. సో మీరు కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండండి, మాలాంటి రిస్క్లు అయితే చేయకుండా సేఫ్గా అయితే ఉండండి. కాలేజీ చదువుకోవడానికి వచ్చారు, చదువుకోండి మాత్రమే వెళ్ళండి. లేదు మీకు నాలా కమ్యూనికేషన్ చేసుకోండి, కానీ ప్రాణాల మీద అయితే తెచ్చుకోకండి. నేను చెప్పాను కదా ఎప్పుడే టైంలో ఏ ట్రైన్ వస్తుందో తెలియదు, ఈ ట్రాక్ డేంజర్, ఆ ట్రాకే బెస్ట్ అని చెప్పాను కదా, దూరం కనిపిస్తున్న ట్రాక్. సో ఇందుకే ఇలా లాగ్ అయితే చెప్పి ఫోన్ జోలో పెట్టాను. ట్రాక్ సిగ్నల్ పాయింట్ కూడా లేదు, ట్రాక్ వద్దు వైబ్రేట్ అవుతుంది ఎటబ్బా అని చెప్పి వెనక తిరిగి చూసా. తిరిగి చూడగానే ట్రైన్ అయితే ప్రత్యక్షమైంది. సో అన్నీ సైడ్కి అయితే వెళ్ళిపోయా. సో ప్రతి దగ్గర కూడా సైడ్కి వెళ్ళడానికి అయితే ఉంటుంది. ఇగో ఇక్కడ కూడా సైడ్ వెళ్ళగా ఎక్కువ ప్లేసే, ఎక్కడ సైడ్ ఎక్కువ వెళ్ళడానికి ఎక్కువ ప్లేసే. కాబట్టి జాగ్రత్తగానే ఉంటాము. మ్యాక్సిమం చిన్న వైబ్రేట్ అయినా సరే గుర్తుపడుతుంది. అందుకే ఈ టైంలో బడ్స్ కూడా పెట్టుకోం, హెడ్సెట్స్ పెట్టుకోం, ఫోన్ ఎక్కువ వాడం. అందుకని చెప్పి ఇంత ప్రికాషన్స్ అయితే తీసుకుంటాం. మీరు ఎవరు మరీ చెప్తున్నా ట్రై చేయకండి. మా ప్రిపరేషన్ అయితే ఏటి అవ్వలేదని చెప్పాను కదా, ప్రిపరేషన్ ఇంటికి వచ్చి చేద్దాం అని చెప్పి పెద్ద మ్యాన్ లాగా అయితే శపథం పట్టుకున్నాను. ఇంటికి రాగానే ఒక 5 నిమిషాలు అయితే టీవీ చూసి అన్నం ఎత్తున్నా. తినగానే చిన్న మంచం ఎక్కి
టీవీ చూద్దాం ఒక 5 నిమిషాలు అని చెప్పి అనుకున్నా, కానీ నిద్ర వచ్చి పడుకునిపోయా. పడుకునిపోయి లెగిసేసరికి అరౌండ్ 8:30 అయింది. మళ్ళీ టిఫిన్ తినేసి బుక్లు అయితే తీసి టైం అయితే చూసుకోవచ్చు మీరు. 12:15 అయితే అయిపోయింది. ఇంకా ఫస్ట్ లెసన్ అయితే చేస్తున్నా. ఫస్ట్ యూనిట్ అయితే ఇగో, ఇంకా ఫస్ట్ యూనిట్ చేయాలి, సెకండ్ యూనిట్ చేయాలి, థర్డ్ యూనిట్ చేయాలి. ఎప్పటికవుతాయి ఏటో. వాళ్ళు వచ్చేసి ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే డన్. టైం వచ్చేసి చూసుకోవచ్చు మీరు, 1:30 అయింది. పడుకుని పోవాలి, లేదంటే ఇంక రేపు ఎగ్జామ్ హాల్లో స్లీప్ వేసేస్తాను. ఎంత చదివి వేస్ట్ అయిపోద్ది, పడుకుని పోతా ఇంక తొందరగానా. అందుకే బేస్ చదువుకోవాలంటారు. మనకి డిఏకో కదా బీటెక్ వచ్చిన అందరికీ ఏదేదో పెద్ద మేళలా ఫీల్ అయిపోయి అందరూ చదవడం మానేస్తాము. ఎగ్జామ్ వన్ డే బ్యాటింగ్ చేద్దామని ఇలాగా ఉంటుంది. నాకు తెలిసి వారం రోజులు ఇలాగే ఉంటుంది. నిద్ర ఉండదు, సుఖం ఉండదు. ఇంకా ఎడిటింగ్ కూడా చేయలేదు. రేపు సాయంత్రం రీల్కి అయితే ఏట్లేదు నా దగ్గర. రా వీడియోస్ ఉన్నాయి, 2-3 ఉన్నాయి రా వీడియోస్. ఎడిట్ చేసి లేవు, ఎడిట్ చేయాలి. లాస్ట్ వీడియోలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ 3 వీక్స్లోనే సో ఎక్కువ వాడుతున్నాను నేను. సో అనే పదం అదైతే ఈ వీడియోలో మ్యాథ్స్ తగ్గించడానికి అయితే ట్రై చేద్దాం అనుకున్నా. ట్రై చేస్తాం కూడా, అలాగే సక్సెస్ కూడా చెయ్యాలి. ఈ వీడియో కాకపోతే నెక్స్ట్ వీడియోకైనా సరే. కాబట్టి మొత్తానికి ఇంకా ఇది అలా గెలిచింది వాళ్ళ వీడియో వచ్చేసి. ఇలాగే వీడియో ఉంటుంది నాకు తెలిసి 6 days కూడా. సో డే 1 అలాగే అనిపించింది, కామెంట్లో చెప్పండి. బాయ్. డేటోలో మార్నింగ్ అయితే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. సో వెనకాల స్పెషల్ ట్రైన్ అయితే దానికైతే క్యాచ్ చేసాము. ఇది మొత్తం ఒడిశా ట్రైన్. వాసన వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం అసలు. తెలుసుగా స్మెల్ ఏంటో. మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా స్మెల్ భరించలా కనకాపల్లిలో దిగేసాము. లేట్ అయిందని చెప్పి దిగేసి ఇప్పుడు వేరే ట్రైన్కి అయితే వెళ్తాం. ఎస్కలేటర్ అయితే ఇక్కడ ఎక్కి ఇక్కడికి వస్తాము. ఇక్కడ ఎస్కలేటర్ ఎక్కేద్దాం, ఆడుకుందామని. చూడడానికి ఇక్కడ అండర్ సర్వీస్ అంట. సో మళ్ళీ అడిగి వెళ్ళిపోయి మెట్లు దిగి మళ్ళీ ఎస్కలేటర్ అయితే ఎక్కి ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ మెట్లు అయితే దిగి ఎస్కలేటర్ అయితే ఎక్కాను. ఏదో ఓపెన్ చేసిన ఫ్రెండ్ అయితే ఉండాలి కదా, అందుకని చెప్పేసి అందుకనే తీసుకొచ్చా. చాలా పాపం రా. ఇంకో స్పెషల్ ట్రైన్ అయితే వస్తుంది, ఇదైతే ఎక్కేయాలి. ఎక్కేసి కాలేజ్కి ఎంత వెళ్ళిపోతే అంతే నాకు మంచిది. ఎందుకంటే ఎగ్జామ్ కదా, చదవాలి వెళ్ళి. మ్యాథ్స్ అసలు ఏం రావు. సో ట్రైన్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇది కూడా ఒడ్డోల్ ట్రైన్లో ఉంది, నాకు ఎందుకో అనిపిస్తుంది అలా. నాకు ఎస్ వచ్చేసి కరెక్ట్ అయ్యింది. ఇది ఒడ్డోల్ ట్రైన్, ఇందులో కూడా ఉండలేము. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా లేట్ అయితే ఒక ట్రైన్కి వెళ్తాం కదా కాకినాడ పోటీ, దానికే తెల్లాలి. యశ్వంత్ కూడా అడిగితే ఆడు కూడా ఓకే అన్నాడు. ఇందాక నుంచి ఎస్కలేటర్ మీద ఆడాను కదా, ఇప్పుడైతే నిజంగానే వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే ట్రైన్ వస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ అయితే అయింది. దాన్ని క్యాచ్ చేయాలంటే వెళ్ళాలి కదా. మరి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే రాగానే మన డైమండ్ గడ్ అయితే కనిపించాడు. సో ఇవాళ ఆడుతోనే అలాగే యశ్వంత్ గడితోనే ట్రావెలింగ్. ఇదంతా అందరికి ఎక్స్పోజ్ అయిపోతాడంట చేతి అయితే, అందుకే చేతి ఇడంట. కెమెరా ఆన్ చేయబోరు చేయి మూసుకుంటున్నాడు చూడండి, అసలు ఫేసే కనిపించడం అట్లా. మొత్తం ట్రైన్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చేసి చాలా పెద్ద ఉంటుంది, గూడ్స్ ట్రైన్ కన్నా పెద్ద ఉంటుంది. అలాంటిది ట్రైన్ కనీసం నార్మల్ ప్లాట్ఫామ్ లో సగం కూడా రాదు, దానికైతే ఇచ్చాడు. మొత్తానికి మన స్టైల్ అయితే కోయిన్ కూడా ఫేస్ అయితే చేస్తాము. ఫైనల్ దువ్వార్లు అయితే దిగేసా. ఎప్పుడు నడిచి వెళ్తాం కదా, ఇవాళ ఆటోలో చూపిద్దాం చెప్పి ఆటో అయితే ఎక్కాను. ఆటోలో కూడా అలాగే ఉంటది, నడిచి వెళ్ళే కన్నా ఇంకా దారుణంగా ఉంటది ఆటోలో అయితే. చూడండి ఆటోలో అయితే వెనకాలైతే కూర్చున్నాను. మొత్తం కుదుపులు ఉంటది. ఆటోలో కూర్చుని ఎలా ఉంటుంది, గజ్జ వణుకుపోతే అన్ని. అడ్వెంచరస్ సైడ్ అయితే కంప్లీట్ చేసుకుని కాలేజ్కి అయితే వస్తాను. సో ఇప్పుడైతే అందరూ ప్రిపేర్ అయితే అయిపోతాను, నేను ప్రిపేర్ అవ్వాలి. మిడ్ ఎగ్జామ్ పై మీ స్పందన చెప్పండి సార్, పర్లేదా? ఏమి రావని చెప్పి ఫిబ్రవరి అయితే ఎగ్జామ్ మొత్తం రాసాడు. ఎగ్జామ్ అయిపోయినా కూడా ఇంకా హాల్లో ఉన్నాడు చూడండి. మేము అందరూ బయటకు వచ్చేసిన రాసాడు మొత్తం. ఐడెంటిటీ కార్డ్ తీసుకుని ఆడైతే స్పిన్నర్లో అయితే ఆడుకుంటున్నాడు. నేను జాబ్ లేడట అది ఐడెంటిటీ కార్డ్ పట్టుకెళ్ళిపోయాడు. అన్ని చిన్న పిల్లల పనులు అవన్నీ. అదిగో ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఎగ్జామ్ వచ్చేసి బాగానే రాశాను. ఒక్క సమ్ ప్రాక్టీస్ చేయలే, మొత్తం చదివేసింది. 2 మార్క్స్ అయితే కొన్ని ప్రాక్టీస్ చేశాను. లాంగ్ కూడా రాలేని ఎంత ప్రాక్టీస్ చేశాను. కాకపోతే ఒక సమ్ సగంలో ఆప్సా, ఎందుకంటే టైం అయిపోయింది సరిపోలేదు. ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ ప్రాక్టీస్ ఉంది కదా, సమ్లో స్పీడ్ రాసిద్దిని. రేట్ ఎగ్జామ్లో రాయడం అనేది కొంచెం టైం అయితే తీసుకుంది, కానీ పర్లే. ఒక 6 మార్క్స్ 3 మార్క్స్ 4 మార్క్స్ అయినాయి రా. జస్ట్ ఒక 2 నాకు తెలిసి
ఒక 3/4 సమ్ అయితే రాశాను, మిగతా 1/4 రాలేదు, దానికైతే వేస్తారుగా. సో అంతే, 25కి 23 వచ్చి అనుకోండి, అలా వెయ్యాలి, 23 రావాలి కదా. సో మొత్తానికి ట్రాక్ మీద అయితే వస్తాను, ఎవరైతే ఎర్లీగా వెళ్ళిపోతున్నాను. అందరికీ ఎందుకు చెప్పలేదంటే వాళ్ళ ఎగ్జామ్ గురించి అందరూ ఆ టైం గోల గోల ఉంది. సో టైంలో చెప్తే ఎవరికి వినిపించదు కదా, అని చెప్పి వాళ్ళు చూపెట్టలేదు. రేపైతే చూపిస్తా, అందరికి అడుగుతాం రేపు మనిషి మంది తిరిగి ఎగ్జామ్ ఎలా రాసామని. కంట్రోల్లోకి వచ్చినాడు, అన్నీ కోల్పోయినాడు. ఇదిగో అది ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చి రారా అంట. నాకు రైల్వేస్ లో బాగా నచ్చేది ఏంటంటే కర్వ్స్ అనమాట. ట్రైన్ అయితే నాకు వచ్చేసి అనకాపల్లి శారదా బ్రిడ్జ్ అనేది కర్వ్ అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లొకేషన్ అయితే. మొత్తం ట్రైన్ ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది, లాస్ట్ గానున్నా ఫస్ట్ ఉన్నా మిడిల్ ఉంటే రెండు పక్కల చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటది. ఊరే దిగ్గానే షాక్, ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉండాలి, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే లేపుసారు. ఎవడో ఎప్పుడు ఎలా లేపుసారో తెలియదు. ఉదయం ఉండేది, సాయంత్రం వచ్చినప్పుడు లేదు. తీగ బుక్స్ వచ్చేసి 10:30కి అయితే తీసాను. ఫైనల్గా తీసి 2 క్వశ్చన్లు చదివాను లేదో. టైం వచ్చేసి 11:45 అయితే అయింది. కరెంట్ తీసాడు. ఇంకో టైం కూడా చూసుకోవచ్చు మీరు. మనం చదవడం కరెంట్ కూడా ఇష్టం లేదు. ఏదైతే రేపు ఎగ్జామ్ గయ్యా. శుభోదయం, శుభప్రదం అందరికి. ఇవాళ వచ్చేసి Day 3. డోంట్ బాదర్ అబౌట్ మై హెయిర్ స్టైల్. ఇవాళ ఉదయం తలకి స్నానం చేసా, తడితో అలాగా ట్రైన్ ఎక్సా, అలా ఉండిపోయింది. నిన్న నైట్ అయితే ఒక లెసన్ ప్రిపేర్ అయ్యా, ఇంకా 2 లెసన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. సూర్యాబాయ్ రోజుకి పవర్ పెంచుతున్నాడు, అసలు ఉండలేకపోతున్నాం. సూర్యాబాయ్ దాటికి రోజు యుద్ధం ప్రకటించలేదు. ఉదయాన్నే కొద్దిగా క్లౌడీగా ఉండి తర్వాత ఎండ కాసేసింది. ఆ బాగున్నాం అలగమని చెప్పి మన డ్యూటీ పూర్తిగా ఆపలేం కదా, అందుకే క్లౌడీ అన్న. చూద్దాం ఎంతవరకు పెంచుతాడో అంతవరకు మనం సర్వే అవ్వడానికి ట్రై చేయాలి. క్లాస్ అంతా చదువుకుంటే మనకి ఏటి రాపోయినా సరే ప్రశాంతంగా ఉండాలి, స్ట్రెస్ ఫెయిల్ అవ్వకూడదని చెప్పి మెడిటేషన్ అయితే చేస్తాను. క్లాస్ అంతా మట్టుకు సీరియస్గా చదువుకుంటారు, మనం మట్టుకి సపరేట్. క్లాస్తో అసలు సంబంధమే ఉండదు మనకి. ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. నేను మట్టుకి వీడియోలు తీసుకుంటే ఇక్కడే ఉండిపోయా. ఎందుకు ఇంత తక్కువ మంది ఉన్నారంటే సగం మంది మెయిన్ బ్లాక్ అయితే వెళ్ళిపోయారు ఎగ్జామ్ రాయడానికి. ఇది ఓన్లీ సిఎస్సి అండ్ అలాగే కొన్ని సెక్షన్ అంతే. చూడండి, రేవంత్ గారు డ్రిల్ చేద్దామని వెయిట్ చేయమని ఇక్కడికి వచ్చి పడుకున్నాడు. లెగరా అంటే ఎంతసేపు లేగినా 15 మినిట్స్ బ్యాక్ చేసుకుంటూ వస్తున్నాడు కానీ లేకట్లేదు. రామ్ చరణ్ నేను పడుకుంటే ఏదో వీడియో తీసాడంట, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అది. సో చివరి చూస్తున్నారు కదా నైట్ పూట్ల పడుకునేసరికి ఎంత అవుతుందో. డైలీ వచ్చేసి 2 అయిపోతుంది పడుకోవడానికి, అసలు టైం దొరకట్లేదు. ఇప్పుడైతే ఎగ్జామ్ అయిపోయింది కదా అని చెప్పి అలా చాలా న్యాప్ అయితే వేసాను. సరే ఇప్పుడు 4:15 అయితే అయింది టైము. ట్రైన్ ఎలాగో 5 కదా, ఒక రీల్ అయితే ఉంది, కంప్లీట్ చేసుకుని అయితే వెళ్ళిపోదాము. ఎగ్జామ్ ఎలా రాసినా ఉన్నారా? ఎగ్జామ్ అయితే బాగా రాశాను, చదివాను. ఈ రెండు ఉన్నాయి. ఎగ్జామ్ ఎలా రాసురా? ఇక్కడ ఎగ్జామ్ బాగా రాశాడంట, చూసారు కదా. ఎగ్జామ్ గురించి ఫోన్ ఎవరు తీసాడు, అంత బాగా రాశాడట. Day 4కి అయితే స్వాగతం. లాగ్ ఎట్టాలా వద్దా నాకు చిన్న డౌట్ అవుతుంది, చందడి పెద్ద డౌటే. రోజు Day 5కి స్వాగతం, మళ్ళీ ఎగ్జామ్ రాశాను, ఇదే ఉంటుంది. పోనీ లోపల ఏం కంటెంట్ ఏం తీద్దాం అన్నా సరే అందరూ చదువు మూడ్లో పడిపోయారు, నేను కూడా చదువుకోవాల్సి వస్తుంది. లాగ్ అయినా తీయడం అవ్వట్లే. ఇవైతే సూర్యాబాయికి రెస్ట్ అనుకుంటాను, ఎక్కడ కనిపించలే. మొత్తానికి ట్రాక్ మీద కొన్ని రోజులకి మళ్ళీ కొందరు కనిపించారు. ఇక్కడ ఒకటి వెళ్తున్నాడు, అక్కడ దూరంగా 2-3 వెళ్తున్నారు. ఇలా ఉంటే ట్రాక్ బాగుంటుంది. ముందు ఇంకెక్కువ మంది ఉండి ఎవరు తగ్గిపోతున్నారు రోజుకి. మళ్ళీ అప్పటికైనా ఇప్పుడు కొంచెం పెరిగితే మళ్ళీ ఇంకా పెరుగుతారేమో చూద్దాం. ఇప్పుడైతే చదువుకోవడానికి సెమినార్లకి అయితే వచ్చాం. క్లాస్లో మానేసి అందరూ బ్యాచ్ల కింద ఫామ్ అయిపోయి చదువుతున్నారు. చూడండి, ఇక్కడ ఒక బ్యాచ్, అబ్బిగడలో బ్యాచ్, మొత్తం ఎక్స్ప్లెనేషన్లే అవుతున్నాయి. దూరంగా చూడండి, అక్కడ మనోజుడాలు వేరే బ్యాచ్ ఫామ్ చేశారు. మనిషికి నచ్చిందే, నచ్చినోడు కూర్చొని అయితే చదువుకుంటున్నాడు. మా వాళ్ళు కన్వర్జేషన్ చూడండి ఒకసారి, డిబేట్ ఇంకా. ఎగ్జామ్కి ఎంత చదివి నేను ఎక్కట్లేదు, సో అందుకనే ఖర్చు మొహం వేసుకుని పడుకున్నా. మీకు కూడా చదివి నెట్ ఎక్కకపోతే అలాగే చేయండి, చాలా ప్రశాంతంగా ఉంటది. శివుని శిరస్సుపై గంగా భవాని, శివాని తొడపై గణనాథుండు, నలుగురి మధ్యన నయనానందం నవ్వుచూ ఉన్నాడు కుమారస్వామి.
సరే సార్ స్క్రీన్ मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा నేనైతే ఎగ్జామ్ రాసిన చెప్పలే కదా, నేనైతే ఏదో పాస్ అయిపోతాం అంతే. వీళ్ళ ఎగ్జామ్ దొలగొట్టాం కానీ టైమే సరిపోలేదు. ఇక కంపెనీకి మొత్తానికి ఇద్దరైతే దొరికారు ఇవాళ. నడిచి అడిగితే వాళ్ళ కంపెనీకి ఇద్దరు దొరికారు. సో ఇప్పుడు కాలేజ్ అయితే చిన్న పార్టీ అయితే అయింది. ఫ్రెండ్ బర్త్డే కేక్ కటింగ్ అయితే చేసి మొత్తానికి వస్తున్నాం. అయితే మొహం అయితే స్పాయిల్ అయిపోలేదు అనుకోండి, మొత్తం స్పాయిల్ అయిపోయింది. మొత్తం కడుక్కునే శుభ్రంగా అయితే వస్తున్నాం. ఎప్పుడు లాగ్ మాట్లాడితే అప్పుడే మన ఎడిస్తారు ఖరాబ్ అయిపోద్ది. సో ఏమనుకోకండి, ఈ వారం లాగ్ లేట్లేదు నాకు తెలుసు, కానీ అప్లోడ్ చేయక తప్పట్లేదు, అప్లోడ్ అయితే చేస్తున్నా. సో నచ్చితే చూడండి, ఏంటి లాగ్ స్క్రిప్ట్ చేసిండి, ప్రతి లాగ్లా కాదు. అసలు మేము ఎక్కింది ఎక్స్ప్రెస్ తెలియదు, లేదంటే ప్యాసింజరో తెలియదు. ప్యాసింజర్ కన్నా దారుణం ఇంకా గూడ్స్. ఇంకా ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తాను. అసలు ఇది స్టేషన్ థర్డ్, ఇది థర్డ్ ఇంకా స్టేషన్కే రాలేదు. అయినా సరే ఎంత స్లో అయిపోయింది చూడండి. గూడ్స్ ట్రైన్లో ఆపేస్తాను ఎక్కడ పడితే అక్కడ. మహా మెయింటైన్ చేస్తే ఇప్పుడు గట్టి కొట్టి నాకు తెలుసు 60 ఏమో అంతే, అంత స్పీడ్గా వెళ్తున్నాడు ఇవాళ. ఇప్పుడే స్టేషన్ బయటకి అయితే వచ్చాము. ఇక్కడ రాబోర్కి అయితే మీషోలో బుక్ చేసిన వాటర్ ఫౌంటైన్ అయితే కనిపించింది. మేమైతే ఎగ్జామ్కి ఏటి రాదని చెప్పి మేము టెన్షన్ పడుతున్నాము. వీళ్ళిద్దరు అయితే చూస్తున్నారు కదా, ఒకడేమో కోడ్ చెఫ్ గురించి అడుగుతున్నాడు, ఇంకోటి హ్యాక్ ర్యాంక్ గురించి. ఇద్దరు కోడింగ్ చేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్లే దిక్కులేవు, ఇప్పుడు కోడింగ్ అంటే కోడింగ్. ఇద్దరును తిట్టేవారు లేక. ఒక సైడ్ ఆలు, ఇంకో సైడ్ ఏమో ఈడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. అన్ని చదివే సైడ్ ఏమో లేదు తెలియదు మరి. వీళ్ళకి ఉన్న ధైర్యంలో కొంచెం అంటే ఒక 0.5 to 10 ఉన్నా నాకున్నా బాగున్నాను, బతికేద్ది హ్యాపీగా. రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా, బస్సులు అయితే World War 3 కన్నా పెద్దవారు అయితే స్టార్ట్ అయిపోయింది. కింద నుంచి ఒక ఆవిడైతే బ్యాగ్ వేసిందంట, పై నుంచి ఒక ఆవిడైతే కూర్చుని పోయింది. బ్యాగ్ వేసిన నేను, మీకు బ్యాగ్ అయితే సీట్ ఎందుకు ఇవ్వాలని పై నుంచి ఆ ఆవిడ కొట్టేసుకునేలా ఉన్నారు. చూడండి, ఒక మీమ్ ఉంటుంది కదా, అలా ఇలా ఉంది సిచ్యువేషన్ వచ్చేసి. క్రికెట్ లవర్స్ ఇద్దరును ట్రైన్ అయితే ఆపుంటే ఇక్కడ కిందనైతే కూర్చుని పోయి చూసేస్తున్నారు. ఒకటి మళ్ళీ షాకింగ్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇడే మొహం దాచుకుంటున్నాడు, సిగ్గేసేస్తుంది అంటే ఇడికి. మొత్తానికి 6 days అయితే అయిపోయి వాళ్ళ ఎగ్జామ్ వచ్చేసి బాగానే రాశాను, ఫెయిల్ అయిపోతాను అనుకున్నా. సో ఈ వ్లాగ్లో ఎట్లేదని చెప్పి నాకు అర్థమైంది, కానీ అప్లోడ్ చేయాలని చెప్పి చేస్తున్నాను. చూడండి, స్కిప్ కొట్టియండి, మీ ఇష్టం అది. సో ఇది ఇవాళ ఈ వీక్ వ్లాగ్ వచ్చేసి ఎలా అనిపించిందో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచిగా మజా ఇచ్చే వీడియోస్ తగలదు. దాంతో టేక్ కేర్, బాయ్ బాయ్.